దోసల్లోకైనా రైస్లోకైనా ఎంతో టేస్ట్గా ఉండే టమాటా పండుమిర్చి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. టమాటాలను శుభ్రంగా కడిగి తుడుచుకొని సన్న ముక్కలుగా కట్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటా 40% మగ్గిన తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, అర స్పూన్ జీలకర్ర వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటా మగ్గిపోయింది. దీన్ని ఆరనిచ్చి మిక్సీ వేసుకోవాలి. ఇది సంవత్సరానికి సరిపడా నిలవ ఉండే పండుమిరపకాయ పచ్చడి అండి. దీంతోనే ఇప్పుడు టమాటా పచ్చడి చేసుకుందాం. టమాటాలు ఆరిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్లు పండుమిర్చి పచ్చడి వేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని తాలింపు పెట్టుకుంటే పండుమిర్చి టమాటా పచ్చడి రెడీ అవుతుందండి. కొంచెం ఇంగువ కూడా వేయాలి తాలింపులో. ఆ వీడియో మిస్ అయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.